శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒక నిమ్మకాయ మీద ఒక పక్క ఈ నెంబర్ రాసి, ఒక పక్క ఆ యొక్క స్త్రీ పేరు రాసి, ఒక గుండు సూదితో 7 సార్లు ఈ యొక్క మంత్రాన్ని సొత్తు మీద గుచ్చి దాన్ని మీరు మీ రూమ్లో కానీ, లేకపోతే ఉండే ప్లేస్ ఎక్కడ సరే, లేకపోతే బయట పెట్టుకున్నా సరే, మీరు కోరుకుంటున్న వారి శ్రీ కృష్ణులు ఎవరైనా సరే మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఈరోజు ఒక నిమ్మకాయతో స్త్రీ పురుష వశీకరణ ప్రక్రియ అనేది మీకు తెలియజేస్తామన్నమాట. ఇది దీంట్లో ఒక మంత్రం కూడా ఉండేది, చాలా పవర్ఫుల్ మంత్రం అన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రయోగం అనేది మీరు తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా చాలామంది మంచి మంచి రిజల్ట్ పొందుతున్నారని నాకు మెసేజ్ తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా సరే మీకు వశీకరణ తాయిదులు కానీ, లేకపోతే ధన రాబడి తాయిదులు కానీ, శత్రు నివారణ తాయిదులు కానీ, లేకపోతే అదేవిధంగా మీకు ధన నిలబడటం కోసం పైలట్ బ్రాస్లెట్ కానీ, లేకపోతే కుబేర్ కార్డులు కానీ, మీకు ఏం సరే ఏ టు జెడ్ మన కాడ మీకు చక్కగా దొరుకుతుంది అన్నమాట. మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి వచ్చేసి వీటిని కుబేర్ కార్డులు అంటారు అన్నమాట. ఇవి వచ్చేసి ధనం నిలబడటం కోసం, అంటే మేము ఎంత సంపాదించిన మా దగ్గర రూపాయి అనేది ఉండటం లేదు, ధనం అనేది ఖర్చు అయిపోతుంది అనుకుంటున్న వాళ్ళు వీటిని మీరు చక్కగా తీసుకొని మీ బీరువాలో కానీ కుర్చీలో పెట్టుకున్నట్లయితే ధనం అనేది విపరీతంగా రావడం జరిగింది. ప్రతిరోజు వీటికి పూజ మీరు సాంబ్రాన్ని చూపించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక పక్క కుబేరుడు యంత్రం ఉంది కాబట్టి, ఒక పక్క కుబేరుడు బీజాక్షర మంత్రం ఉంది. దీంట్లో పవర్ఫుల్ ఏంజల్ నెంబర్లు ఉన్నాయన్నమాట, చాలా పవర్ఫుల్ నెంబర్లు అన్నమాట. మీకు మనీ అనేది విపరీతంగా ఫ్లో అయ్యింది అన్నమాట. కాబట్టి మీకు అన్నిటికీ అంటే అన్ని రకాల మన దగ్గర మీకు కావాల్సిన అన్ని దొరుకుతాయండి, ఏదైనా సరే అన్నమాట. అయితే ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను, అక్కడ మీరు చక్కగా కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భార్య భర్త చేసుకోవచ్చును, లేకపోతే బ్రేకప్ అయిన లవర్స్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే ప్రేమ పెద్ద మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలను ఉపయోగించి మీకున్న సమస్య అనేది పూర్తిగా తీసేసుకోవడం అనేది జరిగింది అనమాట. అయితే వీటిని చేసే ముందుగా మీరేం చేయాలంటే 1-2 సార్లు వీడియో చూసిన తర్వాత అప్పుడు దాన్ని చేయండి మాట. ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటే వీడియో అనేది పూర్తిగా చూడకుండా మీరు దాంట్లో మంత్రం వేయలేదు, దీంట్లో మంత్రం వేయలేదు అని అడుగుతాను అనమాట. నేనేం చేస్తానంటే ప్రమాదకరంతో కూడుకున్న మంత్రాలు కూడా నేను ఏవి కూడా ఇవ్వనమాట. ఎందుకంటే అవి మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. అంటే నేను పొరపాటు ఇచ్చిన మంత్రం మీకు తెలియకుండా ఎట్లా పడితే చేస్తే అవి మీకు రివర్సల్ తగులుతాయి కాబట్టి ఇవ్వనమాట. ఎందుకంటే చాలామంది శత్రువు సంబంధించిన మంత్రాలు కొన్ని పెట్టని వీడియోలు వాటిని కూడా అడుగుతున్నారు అనమాట. కాబట్టి మీకు తెలియజేసేది ఏంటంటే అటువంటి మంత్రతంత్రాలు అనేవి మీకు కావాలనుకుంటే నేను గురుపదేశం కింద మీకు ఇవ్వడం అనేది జరిగింది, కాదంటలేదు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కొన్ని ప్రమాదంతో ఉన్నాయన్నమాట, నేను యూట్యూబ్లో పెట్టనమాట. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచన చేసుకొని, ఇంకోటి ఏంటంటే వశీకరణ ప్రక్రియలో చాలామంది చేస్తున్నాం గురువుగారు, మాకు కొన్ని అయిన గురువుగారు, తర్వాత మళ్ళీ చేస్తుంటే మళ్ళీ జరగట్లేదని అంటున్నారు. ముందు చేసినప్పుడు జరుగుతున్నాయి అంటున్నా, మళ్ళీ తర్వాత అంటే మీరు ముందు చేసేటప్పుడు సంతోషంగా హ్యాపీగా చేసి ఉంటారు. ఆ హ్యాపీనెస్లో మీకు ఒక యూనివర్స్ ద్వారా కానీ, లేకపోతే ఒక మంత్రం ద్వారా కానీ, ఒక తంత్రం ద్వారా మీకు అది కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు బాధలో చేసేటప్పుడు ఏంటంటే, బాధలో ఉన్నప్పుడు ఎవరైనా సరే నవ్వమంటే నవ్వుతారా? అప్పుడు సంతోషకరమైన నవ్వు వచ్చిద్దా? రాదు కదా. బాధతో వచ్చింది నవ్వు, అంతేగాని నువ్వు సంతోషంగా హ్యాపీగా నవ్వే నవ్వు అది వేరేగా ఉండిద్ది అన్నమాట కదా. అప్పుడు నువ్వు ఎంత నవ్వినా కూడా అది అన్ని దీని మొహంలో ఆ బాధ అనేది కనపడుతున్నది. అట్లనే మీరు ఒక స్త్రీని రిలేషన్షిప్లో ఉన్నారు, దాన్ని బాగా వశం చేసుకోవాలనుకున్నప్పుడు మీరు చేస్తారు. ఎందుకంటే ఆ సంతోషంలో ఉంటారు కాబట్టి దాన్ని ఇంకా బాగా దగ్గర అవ్వాలన్నప్పుడు అది జరిగిపోయింది. ఇప్పుడు అది దూరం అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మీరు ఆ టెన్షన్లో ఆ బాధలు చేస్తారని అది జరగట్లేదు మరి. కాబట్టి ఏదైనా సరే ఇక్కడ మనం ఒకటి ఏంటంటే ఇక్కడ యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఇది మంత్రగంతంతగా ఏదైనా సరే ఒక మంచి మనసు చేసినప్పుడు ఆటోమేటిక్ రిజల్ట్ అనేది రావడం జరిగింది అనమాట. ఒకవేళ మేము చేస్తున్నాం జరగట్లేదు అంటే ఇది కాకపోతే 10 వీడియోలు చేయండి, 10 వీడియోలు చేస్తే 10లో ఒకటైనా తగ్గుతుంది అనమాట. అంతేగాని కష్టపడందే మన దగ్గరికి ఏది రాదు అనమాట. కాబట్టి కష్టపడితేనే దాంట్లో 1-2 మనకు రిజల్ట్ అనేది పక్కా చూపించింది అనమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం చేసే విధానం గురించి తెలియజేస్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ తెచ్చుకోండి. ఎగ్జాంపుల్ అది ఇట్లా నిమ్మకాయ ఈ విధంగా ఉండే నిమ్మకాయ తెచ్చుకొని, దాంతోపాటు ఏంటంటే నిమ్మకాయకి ఎటువంటి ఘాటు లేకుండా ఉండేది తెచ్చుకోండి అనమాట. నిమ్మకాయ తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నిమ్మకాయకి ఈ సైడ్ వచ్చేసి మీరు 3 అనే నెంబర్ రాయండి. ఈ నెంబర్ నిమ్మకాయ ఈ సైడ్ వచ్చేసి అంటే యువతల పక్క భాగం వచ్చేసి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో చూసారో ఆ యొక్క స్త్రీ ఫస్ట్ పేరు మాత్రం రాయాలి. ఫస్ట్ పేరు ఎగ్జాంపుల్కి శ్రీలత అనుకో, స్త్రీ అని పెట్టి రాసేయాలి. ఆ రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క నిమ్మకాయని మీరు తీసుకొని ఇట్ట పట్టుకోవాలి. నిమ్మకాయ ఇట్ట పట్టుకొని పేరు ఏ సైడ్ అయితే ఉందో చూసారో ఆ పేరు అనేది ఈ సైడ్ పెట్టుకోండి. నిమ్మకాయ పట్టుకొని ఒక గుండె సూది తీసుకొని మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీని మనసులో తలుచుకొని
తలుచుకొని మీరు ఇట్ట పట్టుకున్న నిమ్మకాయని కొత్త సూది తీసుకొని ఈ యొక్క స్త్రీ ఉంది, ఆ స్త్రీని మనసులో తలుచుకొని ఆ యొక్క శ్రీలత ఉష్మానాయ కురుగురు స్వోహ అని ఆ యొక్క అక్షరం మీద గుచ్చాలి. ఆ అక్షరం మీద ఈ విధంగా గుచ్చాలి, వంగలు గుచ్చి మళ్ళీ బయట తీయాలి. మళ్ళీ శ్రీలత ఉష్మానాయ కురుగురు స్వోహ అని ఆ యొక్క అదే అక్షరం మీద ఈ విధంగా 7 సార్లు గుచ్చాలి. 7 సార్లు ఆ మంత్రం చదువుకోవాలన్నమాట. 7 సార్లు కూర్చోండి. 7 సార్లు కూర్చేసి 7 సార్లు మంత్రం చదువుకోనమాట. ఆ విధంగా చదువుకోవాలి. ఆ విధంగా చదువుకున్న తర్వాత ఈ యొక్క నిమ్మకాయని మీరు ఏం చేస్తారంటే చక్కగా దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు అర్థమైందా, దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు మీ పూజా మందిరంలో కానీ లేకపోతే మీకు ఎక్కడైతే అనుకూలంగా ఉండిద్దో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అయితే దీని మీద మనం రాసేది దేంతో రాయాలంటే అష్టగంధంతో రాయొచ్చు. అదేవిధంగా లేదనుకుంటే తేనెలో కలిపి రాయాలి. తేనెలో అష్టగంధం వేసి రాయాలి, లేదా తేనెలో గోరోజున వేసి రాయాలి, లేదా తేనెలో కుంకుమ పువ్వు వేసి రాయాలన్నమాట. ఇవన్నీ వేసి మీరు అటుపక్క ఇటుపక్క రాయాలి. అర్థమైందా? అంటే ఏదైనా సరే ముందు తేనెలో పక్కా ఉండాలన్నమాట. తేనెలో వచ్చేసి వేస్తే అష్టగంధం రాయాలి, లేకపోతే అంటే గోరోజునం వేసుకోవాలి, లేదంటే ఏదైనా తేనె ఒకటి కలిపేసి మీరు ఏం చేస్తే ఊరిక దాని మీదుగా అది పడినా పడిపోయినా సరే మనకి అట్లా నెంబర్ అన్ని గీసిన తర్వాత అప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని మీరు చేసుకున్నట్లయితే పక్కాగా రిజల్ట్ అనేది ఉంటుంది. దీంట్లో ఎటువంటి డౌటే ఉండదు మేడం. మీరు చక్కగా చేసుకోండి, మీ రిజల్ట్ వచ్చింది. ఈ నమ్మకాయ తీసుకొచ్చి మీరు అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీ పూజ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ గదిలో ఆడని సరే పక్కన పెట్టుకోవచ్చు, లేదా తీసుకెళ్ళి బయట పడేయచ్చు అనమాట. కానీ చాలా రిజల్ట్ ఉండేది. చక్కగా చేసుకొని మీరు కోరుకున్న స్త్రీలు కన్ఫ్యూషన్ ఎవరైనా సరే మీకు పక్కా దాసోహం అవుతారు. 1-2 సార్లు ఆలోచన చేసుకోండి. మీకు ఏదైనా డౌట్లో ఉంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అయితే నేనే వాళ్ళకి తయారు చేసి పంపిస్తున్నా జరిగింది అన్నమాట. కాబట్టి